మరి సమయంలో దేవుని వాక్యాన్ని మనం విన్నప్పుడు జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యమందు లక్ష్యం ఉంచుదాం. మొదటిగా మనకు విలువ ఇచ్చే వాళ్ళను మనము పట్టించుకుంటాం. మనకు విలువ ఇవ్వని వారిని మనము పట్టించుకోం. అది నిజముగా అందరి జీవితంలో జరిగేదే. అయితే ఈ సమయంలో మనతో మాట్లాడే దేవుడు, మనకు విలువనిచ్చే దేవుడు, మనల్ని పట్టించుకునే దేవుడు ఎంతగా మన జీవితంలో ఆయన కార్యం చేస్తాడంటే, ఏ రీతిగా మన పట్ల ఆయన కృపను కుమ్మరిస్తాడంటే వాక్యం ద్వారా మనము జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాం. ఆరాధన క్రమం చొప్పున చదివిన 56వ కీర్తన 8వ వచనాన్ని చదువుదాం. నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవలలో కనబడును గదా. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షమునున్నాడని నాకు తెలియను. ఆమేన్. మన కన్నీళ్లను తన కవిలలో ఉంచుకునే కరుణామయుడైన దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడే దేవుడు. నీ జీవితంలో నీ కన్నీళ్లను చూసి ఎగతాళి చేసేవారు, నీ కన్నీళ్లకు కారణమైన వాళ్ళు ఉండవచ్చు. కానీ కరుణామయుడైన దేవుని మనసు ఏంటి అంటే, మన కన్నీళ్లకు విలువనిచ్చే దేవుడు, మన కన్నీళ్లను తన కవలలో ఉంచుకునే దేవుడు. మన ఇంతగా మనకు విలువనిచ్చే దేవుని యందు నీవు ఆనందిస్తున్నావా? ఈ దేవుని మీద నీవు ఆధారపడుతున్నావా? ఎవరి మీద ఆధారపడుతున్నావు? చాలామంది జీవితంలో ఎన్నిసార్లు కన్నీరు తెప్పించినా, ఎన్నిసార్లు ఏడిపిస్తున్నా, కన్నీరికి కారణమైన వారిని పట్టుకుని వారితో సహవాసము చేస్తూ, వారితోనే వారి ఆలోచనలు కలిగి జీవిస్తూ, అప్పుడప్పుడు నవ్వుతూ, అప్పుడప్పుడు ఏడ్చుకుంటూ అలా ముందుకు సాగుతుంటారు. ఈ ఆరాధనలో పరిశుద్ధుడు, పరమదయాళుడైన దేవుడు ఈ ప్రపంచంలో ఎవ్వరు మన కన్నీటికి విలువనివ్వకుండా మన కన్నీటికి విలువనిచ్చే విజయశీలుడైన దేవునితో నీవు సహవాసము చేసిన ఎడల నీకు మేలు కలుగుతుంది. యోబు గ్రంథం చూద్దాం మనం ఒకసారి. 22వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆమేన్. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. నీ సహవాసం ఎవరితో ఉంది? నాకు మేలు జరగలేదు అనుకుంటున్నావేమో. నీకు మేలు జరగాలి అన్నా, నీవు అనుకున్న ప్రతిదీ నువ్వు పొందుకోవాలి అన్నా, నీ సహవాసము లోకస్తులతోనో లోకముతోనో ఉంటే నీకు మేలు జరగదు. సూటిగా ఈ ఆరాధనలో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునితో నీవు సహవాసము చేసిన ఎడలా నీకు మేలు కలుగుతుంది. మేలు కలగాలి అంటే దేవునితో సహవాసం. నేను ఎట్లా దేవునితో సహవాసం చేస్తా? దేవుడు ఏమన్నా నా ముందున్నాడా? దేవుడు ఒక మనిషిలాగా నాతో మాట్లాడుతున్నాడా అంటే అవును. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం, వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడడం. మరి నీ జీవితంలో నీకు మేలు కలగకపోవడానికి కారణం నీ సహవాసము దేవునితో లేదు. నీ సహవాసం ఎవరితో ఉంది తెలుసా? నీకు మేలు కలగకపోవడానికి, నీవు చేసే ప్రతి పని ఫెయిల్ అవ్వడానికి కారణం, నీవు సక్సెస్ఫుల్ కాకపోవడానికి కారణం, నీ జీవితంలో ఆశీర్వాదం పొందకపోవడానికి కారణం ఏంటి అంటే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో 1వ కీర్తనలో ఉంటుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తున్నావు కాబట్టే నీ జీవితంలో మేలు కలవటం లేదు. పాపుల మార్గమున నిలువక నీవు నిలబడుతున్నావు కాబట్టే నీ జీవితంలో మేలు కలగటం లేదు. అపహాసకులు కూర్చుండు చోటున కూర్చోవద్దన్నాడు దేవుడు. నీవు కూర్చుంటున్నావు కాబట్టే నీ జీవితంలో మేలు కలగటం లేదు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరు నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగును. ఆమేన్. నీ జీవితంలో ప్రతి పని సఫలం అవ్వాలి అంటే నీవు చేయవలసింది ఏంటి అంటే దేవునితో సహవాసం. కొంతమంది కూర్చొని ఉంటారు, కూర్చొని ఉండి
అపహాస్యమైన కామెంట్స్ చేసే మాటలు మాట్లాడే వారితో కూర్చొని ఉంటారు. అలా కూర్చోండాన్ని బట్టి ఏమి అవుతుందిలే అని నీవు అనుకుంటావు. నీవు ఏమవుతుందో తెలుసా? నువ్వు ఏ పని చేసినా సఫలీకృతము కాదు. పాపం నువ్వు చేయనవసరం లేదు. పాపుల మార్గంలో నీవు నిలవబడినా నీవు చేసే పని సఫలీకృతము కాదు. నీవు దేవునితో సహవాసం చేసినప్పుడు నీకు మేలు కలుగుతుంది. దేవునితో సహవాసం చేస్తే ఏం చేస్తారంటే ప్రార్థిస్తారు. దేవునితో సహవాసం చేస్తే దేవుని సన్నిధికి వెళ్తారు. దేవునితో సహవాసం చేస్తే దేవుని మీద ఆధారపడతారు. దేవునితో సహవాసం చేస్తే దేవుడిచ్చే ఆశీర్వాదాలను అనుభవిస్తారు. కొంతమంది దేవునితో సహవాసం చేస్తూ ఉండగా సహవాసం చేస్తున్న వారిని చెడగొట్టేవారు ఉంటారు. ఒకానొక వ్యక్తి, మంచి విశ్వాసైన వ్యక్తి, చాలాసార్లు ఈ మాటను మీ ముందు నేను ఉంచుతూనే ఉన్నా. మరి భక్తిపరుడైన వ్యక్తి ప్రతి సంవత్సరపు చివరి దినములో మరి 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడట. కారణం ఏంటి అంటే, సంవత్సరం అంతా నన్ను, నా కుటుంబాన్ని, నాకు కలిగిన సమస్తాన్ని నీవు కాపాడి పోషించి సంరక్షించావు ప్రభా అని ఆ ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడు. ఆ ఉపవాసం ఉన్నప్పుడు అతని ఇంటి వారు అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు. అయితే అతడు పెంచుకుంటున్నటువంటి ఆ యొక్క ఇంట్లో ఉన్న పావురాలతో కానీ వాయువు కానీ ఉపవాసం ఉంచాడట. వాటిని కానీ ఉపవాసం పెట్టాడట. మీరు కానీ మిమ్మల్ని కానీ దేవుడు దీవించాడు, పోషించాడు, సంరక్షించాడని. అయితే ఈ వ్యక్తి ఉపవాసం ఉండి కుటుంబంతో కలిసి ప్రార్థన చేస్తుండగా తమ యజమానుడి ప్రార్థనకు సంతోషిస్తూ ఆ పావురం కానీ ఉండేది. అయితే అక్కడ ఆ పావురం అలా ఉన్నప్పుడు కాకుల గుంపటి వెళుతూ ఉంటే ఈ పావురము చూసింది. ఆ కాకుల గుంపు వెళుతున్నటువంటి ఆ కాకుల గుంపు ఈ పావురముతో మాట్లాడడం స్టార్ట్ చేశాయి. పక్షుల భాషల్లో మాట్లాడుకుంటాయి. నువ్వు ఎందుకు అలాగున్నావు? మేము చూడు ఎంత సంతోషముగా మంచిగా బయట తిరుగుతున్నాం, కావలసింది తింటున్నాం, సంతోషంగా తిరుగుతున్నాం, నువ్వెందుకు దిగులుగా కూర్చొని ఉన్నావంటే ఆ పావురం మొదటి రోజు ఏం మాట్లాడలేదు. ఆ రోజు ఆ కాకి చెప్పిన మాటలు తన చెవిలో పడ్డాయి. తన యజమానుడు పోషించింది, తన యజమానుడు ప్రేమించింది, తన యజమానుడు చూపిన ప్రేమనన్నీ మర్చిపోయింది. కానీ అప్పుడప్పుడు సంబంధం లేని ఆ కాకి మాటలు చెవులో ఆ దినమంతా గుర్తు చేసుకుంటున్నాయి. వెంటనే ఆ పావురం ఆలోచించిందట, నిజమే కదా, నా యజమానుడు ఉపవాసం ఉన్నాడు, నన్ను ఇక్కడ ఉపవాసం ఉంచాడే, ఉపవాసము పెట్టాడు. ఈ కాకులు ఎంత ఆనందంగా ఉదయకాలమున వెళ్ళిపోయాయి, తిరిగి సాయంకాలం వెళ్తున్నాయి అనుకొని ఇది ఆలోచించి ఒక తీర్మానం తీసుకుంది. ఏంటి ఆ తీర్మానం అంటే, అప్పటి వరకు తన యజమానుడి సహవాసములో ఉన్నటువంటి ఈ పావురము శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని పెట్టేవాడు. ఎవరంటే యజమానుడు. ఎప్పుడైతే ఈ పావురానికి కాకి మాటలు గుర్తొచ్చాయో అదొక తీర్మానం చేసుకున్నది. నెక్స్ట్ డే యజమానుడు లోపల ఉంటాడు, అతను ప్రార్థనలో ఉంటాడు. నేను ఈ కాకులతో వెళ్ళి రావచ్చు అనుకున్నది, ఆ కాకుల సహవాసముతో అది వెళ్ళింది, బాగా కావాలనుకున్నది తినింది, తిరిగి సంతోషంగా తనున్న స్థలానికి వచ్చింది. యజమానుడు గమనించలేదు అనుకున్నది, అది చక్కగా అలాగుంది. తిరిగి నెక్స్ట్ డే తిరిగి కాకులతో బాటి వెళ్ళిపోయింది. అయితే అది ఎవరితో ఇప్పుడు సహవాసం చేస్తుంది? కాకులతో సహవాసం చేస్తుంది. అలా వెళ్ళిపోయింది. అయితే ఆ రోజు ఒకరోజు ఉన్నట్టు ఒకరోజు ఉండదు. మరి అది ఎంచుకున్న మార్గమే సరైనది కాదు. ధైర్యముగా యజమానుడిచ్చే ఆహారాన్ని తింటూ ఉండవలసిన ఈ పావురము మరి పొలములో ఆ పొలం యజమానుడికి తెలియకుండా దొంగగా తిండి తినవలసిన పరిస్థితి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి ఆ పొలం యజమానుడు ఒక వల ఇసిరాడట. ఆ వలలో కాకులతో పాటు ఈ పావురము చిక్కుబడిపోయింది. ఆ కాకులతో సహవాసం చేస్తున్న పావురము అరుస్తుంది. ఏ రకంగా తప్పించుకోగలుగుతుంది? అప్పుడు గుర్తొచ్చింది ఆ పావురానికి, అయ్యో, నేను నా యజమానుడి మాట విని ఉంటే ఇంత అపాయానికి, ఇంత ప్రమాదానికి నేను లోనయ్యేదాన్ని కాదనుకున్నది. తన ప్రాణాన్ని కోల్పోయింది. ఈ ఆరాధనలో నీవు దేవునితో సహవాసము చేసినట్లయితే నీకు మేలు కలుగుతుంది. నీకు మేలు కావాలనా, లేక నీవు అనుకున్నదే
కావాలనా? ఏం కావాలని కోరుకుంటున్నావు? నీ కన్నీళ్ళని తన కవలలో ఉంచుకునే కరుణామయుడైనటువంటి దేవునితో సహవాసం చేస్తానని నీవు తీర్మానము చేసుకున్నట్లయితే నీ జీవితంలో మేలు కలుగుతుంది. నీ కన్నీటిని ఆయన తన కవలలో ఉంచుకుంటాడు. మరి దినాన నీ కన్నీటికి విలువనిచ్చే విదేశీయులైనా దేవునితో సహవాసం చేస్తానని నీవు తీర్మానము చేసుకున్నట్లయితే లేచి నిలబడి తీర్మానము చేసుకో. ఇన్ని దినం